హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నేను 2025లో నేను ఎలాంటివి కొనకూడదని ఫిక్స్ అయ్యానో ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నామన్నమాట. వీడియోని క్లియర్గా చూసి అర్థం చేసుకున్న తర్వాతనే లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా? మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియోనే అనమాట. సో 2025లో నేను ఇంకోటి కూడా చేద్దాం అనుకుంటున్నాను. యూట్యూబ్లో మంచి మంచి వీడియోస్ అయితే పెట్టాలి అని డిసైడ్ అయ్యాను అనమాట. సో మీరు నా ఛానల్లో ఎంకరేజ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి నేను 2025లో ఏది కొనకూడదు అనుకుంటున్నానంటే కిచెన్ ఐటమ్స్ అండి. సో ఇదైతే నేను అస్సలు కొనను, ఎందుకంటే ఉన్నదాన్నే వాడుకుంటాను. సొంత ఇల్లు అనేది వచ్చాకనే ఇంకేదైనా కొనాలి అనే ఒక మైండ్ సెట్తో నేనైతే ఉన్నానన్నమాట. సో కాబట్టి కిచెన్ ఐటమ్స్ నేనైతే కొనను అనమాట. దాన్ని మనం మారుతూ ఉన్నప్పుడు విరిగిపోవడం అని చాలా డ్యామేజెస్ అయితే అవుతాయి. సో అందుకని కిచెన్ ఐటమ్స్ అయితే నేనైతే కొనను 2025లో. నెక్స్ట్ వచ్చేసి డెకార్ ఐటమ్స్ అస్సలు కొనను. దీన్ని డెకార్ ఐటమ్స్ అసలు మనం ప్రిఫర్ చేయని అవసరమే లేదు. రెంట్ హౌస్లో చాలామంది ప్రిఫర్ చేస్తారు, కానీ నేనైతే అస్సలు చేయనండి. ఎందుకంటే మనం కొన్నప్పుడు బాగానే ఉంటుంది, షిఫ్ట్ అయినప్పుడు చాలా వస్తువులు అయితే పగిలిపోతాయి, మనీ వేస్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ కూడా అస్సలు కొనను 2025లో. ఎందుకంటే మనం ఇక్కడున్న ఫోటో ఫ్రేమ్స్ ఇంకొక ఇల్లు మారినప్పుడు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా మనీ వేస్ట్ అని నా ఫీలింగ్. సో అందుకని చెప్పి ఫోటో ఫ్రేమ్స్ అయితే అస్సలు కొనదలుచుకోలేదు. 2025లో స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యానమాట. నెక్స్ట్ వచ్చేసి షాపింగ్. సో చాలా వరకు క్లోత్ షాపింగ్ అయితే అస్సలు చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఉన్నదాన్నే వేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సో రోజు నైటీలు డ్రెస్సులతో అలవాటు అయిపోయింది కాబట్టి, సో శారీ షాపింగ్ అని, డ్రెస్సెస్ షాపింగ్ అని, ఉన్నదాన్ని వాడదామనే ఒక మైండ్ సెట్కి అయితే నేను వచ్చేసాను. ఎందుకంటే వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది. సో మీకు ఎవరికైనా క్లోత్స్ మీద పిచ్చి ఉంటే ఒకసారి ఆలోచించండి. ఆ క్లోత్స్ వల్ల మనకి ఏమైతే రాదనమాట. సో స్పేస్ అయితే మనం ఎంత తక్కువ స్పేస్లో మనం బట్టలు పెట్టుకుంటే మన మైండ్ అంత రిలాక్సింగ్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మేకప్ ఐటమ్స్. ఈ మేకప్ ఐటమ్స్ అస్సలు కొనను, ఎందుకంటే మన ఫేస్ని పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. సో చాలా వరకు అనుకునేదాన్ని, సో మేకప్ వేసుకుంటే మన ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది, నలుగురికి బాగా ప్లెజెంట్గా కనిపిస్తుంది అనుకుంటాం, కానీ మేకప్ ఐటమ్ వల్ల మన స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఎక్కువ మేకప్ ఐటమ్స్ అయితే వాడను. సో 2025లో నేనైతే మేకప్ ప్రోడక్ట్స్ కూడా ఏమీ కొనదలుచుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్ ఐటమ్స్. చాలా వరకు మనం క్లీన్ చేసేకి కొన్ని ఐటమ్స్ అయితే కొంటూ ఉంటాం కదా, సో అలాంటి ఐటమ్స్ అయితే అసలు కొనుక్కోను. మాప్ అని, మనం డస్ట్ క్లీన్ చేసే మాప్స్ ఉంటాయి కదా, సో అలాంటివి కూడా కొనను అనమాట. ఉన్నదాన్నే యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ ఫోన్స్ అండ్ గ్యాడ్జెట్స్. సో మొబైల్ ఫోన్స్ ఉందండి, నాకు ఉన్న ఫోనే నేను వాడతాను. ఇంకా ఎక్స్ట్రా ఫోన్లని దాని గ్యాడ్జెట్స్ మీద నేనైతే మనీ అయితే వేస్ట్ చేయదలుచుకోలేదు. మనకు రీసేల్ వాల్యూ తక్కువ ఉంటుంది, అందులో మనం కొన్నదాన్ని చాలామంది అప్గ్రేడ్ చేసుకోవాలి. కొత్త కొత్త మొబైల్స్ వస్తూ ఉంటాయి, దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని కొనేస్తూ ఉంటారు. నేనైతే అలా చేయను. సో మొబైల్ ఫోన్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ అస్సలు అయితే మనీ అయితే వేస్ట్ చేయదలుచుకోలేదండి. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కేర్ ఐటమ్స్. సో ఇలా స్కిన్ కేర్ ఐటమ్స్ మీద నేనైతే మనీ వేస్ట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే స్కిన్ కేర్ వల్ల మనం నార్మల్ ఇంట్లో ఉన్న వస్తువులతోనే స్కిన్ కేర్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే దానికంటూ ఏ ప్రోడక్ట్ కొన్నా దాంతో మినిమం 0.5% అన్న కెమికల్ అయితే కలుపుతారు. సో అందుకని చెప్పి స్కిన్ కేర్ ఐటమ్స్ అయితే నో అని చెప్తాను నేనైతే. సో చాలా వరకు స్కిన్ కేర్ మీద ఎక్కువ అమౌంట్ అయితే ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకి, నా ఒపీనియన్ అయితే ఇదే అండి. మనీ అయితే ఎక్కువ వేస్ట్ చేయకూడదని డిసైడ్ అయ్యాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్టైలింగ్ టూల్స్. హెయిర్కి స్టైల్ చేసుకుందామని చెప్పి, డ్రైయర్ అని చెప్పి, కర్ల్స్ చేసుకునేకి చాలా వరకు టూల్స్ వచ్చేసాయి కాబట్టి, సో దాన్ని తీసుకొని చాలా మనీ అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు చాలా వరకు. సో నేనైతే అస్సలు చేయను, మనీ అయితే హెయిర్ స్టైలింగ్ టూల్స్ మీద అస్సలు వేస్ట్ చేయదలుచుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కవరింగ్ ఐటమ్స్. చాలా వరకు బాగుంటాయి కదా,
ఏది కొన్నా మనకు మంచిగా ఉంటుంది కదా అని చెప్పి తీసేసుకుంటూ ఉంటాము. ఆ తర్వాత కలర్ పోయిన తర్వాత ఫీల్ అవుతూ ఉంటాము. సో అందువల్ల నేనైతే స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను, ఈ 2025లో ఎలాంటి కవరింగ్ వస్తువులు తీసుకోనని చెప్పి డిసైడ్ అయిపోయాను అనమాట. మన మైండ్ని మనం స్ట్రాంగ్గా చేసుకోవాలి, మనం ప్రతిదానికి మనమైతే లొంగిపోకూడదు అనమాట. సో అలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం మనీ అనేది దానికి మనం వాల్యూ ఇవ్వగలుగుతాము. ఎందుకంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తే రేపు మనకు మనీ కావాలన్నప్పుడు మనకైతే దొరకదనమాట. సో అందుకని మనీ ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే మనీని అది మన దగ్గర అన్ని రోజులు హ్యాపీగా మనతోనే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నెయిల్ పాలిషెస్, ప్లాస్టిక్ ఐటమ్స్ అస్సలు కొనదలుచుకోలేదు. ఎందుకంటే ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఊరికే ఇరిగిపోతున్నాయండి. చాలా ఫీల్ అవుతాను నేను ఏదైనా డబ్బులు ఇచ్చి కొనిన తర్వాత ఇరిగిపోతే. సో ఆ ఫీలింగ్ నాకు వద్దు అనుకుంటే నేను కొనడం మానేయాలి కాబట్టి సో నేనైతే అసలు కొనను. నెయిల్ పాలిషెస్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, చాలా రోజులు అయింది నెయిల్ పాలిషెస్ వాడి కూడా. సో అందుకని నెయిల్ పాలిషెస్ అయితే 2025లో నేనైతే అసలు కొనను అనమాట. సో నో ఎక్స్ట్రా షాపింగ్ అండి. షాపింగ్ మీద నేనైతే మనీ ఖర్చు పెట్టదలుచుకోలేదు 2025లో. సో ఇలాగా మనం అన్వాంటెడ్ థింగ్స్ మీద మనం కాన్సన్ట్రేషన్ ఆపేస్తే మన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎలాంటి వస్తువులు కొనకూడదని ఫిక్స్ అయ్యారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా రాసుకుంటే మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది, అనవసరమైన ఖర్చులు మనం చెయ్యమన్నమాట. సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. టేక్ కేర్, బాయ్.